విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని డోంగ్రికుక్కువ అనే విలేజ్కి అయితే రావడం జరిగింది. ఈ ఊర్లో ఒక్కరు కూడా నివసించట్లేదు. ఆ ఊరైతే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇదొక వరుస ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇదొక వరుస, 2 వరుసలతో ఒక ఊరైతే ఉంది. అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో. ఈ హౌస్ లోపల మనకి ఇక్కడ చాలా బట్టలు అయితే చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఇందులో ఏముంది, ఇందులో బుక్స్ అయితే ఉన్నాయండి. మ్యాథ్స్ బుక్లా ఉంది అది. ఇది వీళ్ళు వంటగది. గబ్బిలాలు ఉన్నాయి లోపల. ఊరిని చూడండి, లోపల గబ్బిలాలు అయితే ఉన్నాయి. అన్ని హౌసెస్లో కామన్గానే ఉంది ఈ హౌస్. ఆయిల్ డబ్బాలాగా ఉంది. ఇక్కడ ఒక ట్రంక్ పెట్టి అయితే కనిపించింది. లోపల ఏమున్నాయో చూద్దాం. ఖాళీగానే ఉంది, వద్దులే. ట్రంక్ పెట్టి ఖాళీగానే ఉంది, చూస్తుంటే అర్థమవుతుంది. పిల్లలు చదువుకునే బుక్స్. ఈ బుక్స్ అయితే లోపల పెట్టేద్దాం. మనకు కానప్పుడు తీసుకోకూడదు. ఉల్లిపాయ ఇన్ని రోజులు స్టాక్ ఉంటుందా? చూడండి, మీకు చూస్తున్నారు కదండి. ఉల్లిపాయ అంటే ఎప్పుడో ఖాళీ చేసిన ఇంట్లోని ఇప్పటి వరకు ఉల్లిపాయ ఉంది. అమ్మో, ఇందులో ఖాళీ కొండ. ఎటు చూసినా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. మొత్తం ఇల్లులు అయితే చాలా బాగా కట్టుకున్నారు. ఆ విలేజ్లో జనాలు నివసించుకోవడానికి కారణం చెప్తారండి. డోంగ్రికుక్కువ ఏంటంటే అది చాలా హిల్ టాప్ ఏరియా, కొండ మీద ఉంటుంది. కొండ మీద అంటే అప్పుడు కొన్ని మేబీ ఒక 10 years బ్యాక్ బాగా భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని విలేజ్ అలాగా రాలిపోవడము, నెక్స్ట్ కొండ ఇదైపోవడము, భయపడి జనాలు కిందకు వచ్చారు. అయితే ఇదేమైనా ప్లేస్ లేదు దిగడానికి. కానీ ఎవరో సంపర్సన్ రైతు దగ్గర కొన్ని ప్లేస్ అరేంజ్మెంట్ చేసి అక్కడ ఊరోళ్ళు మొత్తం దిగిపోయి ఖాళీ చేయడం ఏర్పడింది అనమాట. ఎందుకంటే అక్కడ కొండ అంచున కదా, కొండ దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఆ పరిధిలోనే వనకబడ అనే విలేజ్ దిగిపోయింది, కొన్ని కుటుంబాలు కూలిపోయి. అది చూసి భయపడిపోయారు జనాలు. ఆ పరిస్థితి అనమాట. అందుకనే అక్కడ వదిలేసి వచ్చారు.